కూటమి ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తుంది, అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ వెళ్ళడానికి ప్రధాన కారణం కూడా మీరే అనే విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చిందే మీరు, మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చిందే మీరు, ఎన్ఆర్ఐ కోటా ప్రభుత్వ కళాశాలలో తీసుకొచ్చిందే మీరు. ఇవాళ ఆ విషయాలన్నీ మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం, పీపీపీని పదే పదే మన ప్రైవేటైజేషన్ అనడం. ఇదే విధంగా మొన్న అక్కడికి వెళ్ళారు, ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఎంపీలంతా వెళ్ళి. ఆమె చాలా స్పష్టంగా చెప్పారు, మీకు పీపీపీకి ప్రైవేటైజేషన్ తెలియకపోతే అంటే దాంట్లో ఒక ఆయన అన్నాడట, పీపీపీలో కూడా ప్రైవేట్ ఉంది కదా మేడం అని. ఇంత మేధావులంతా పార్లమెంట్కి వచ్చారా, లేకుంటే కేవలం మీ పార్టీ ఇంత మేధావులు మీ పార్టీలోనే ఉన్నారా అన్నట్లు ఆవిడ ఏదో పోయింది, సరే వెళ్ళండి అని అన్నారట. అది అంటే అక్కడికి వెళ్ళి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే దాంట్లో కూడా ప్రైవేట్ ఉంది కదా మేడం, అంటే అది ప్రైవేట్కి అమ్మేస్తున్నట్టు కదా అన్నారంటే అది మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పి పంపించారో లేదా వాళ్ళకు స్వయంగా పాపం అటువంటి మేధావి లక్షణాలు అబ్బాయో మరి నాకు తెలియదు, లేదా నాయకుడు చెప్తున్నారు కాబట్టి సరే నాయకుడికి అబద్ధం చెప్తున్నప్పుడు మనం కూడా దాన్నే వల్ల వేస్తే బాగుంటుందని అనుకున్నారో తెలియదు. కానీ ఏదేమైనా ఈ 10 కళాశాలని పీపీపీ మోడల్లో నిర్మిస్తాం. ఒక నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవలను కూడా రాష్ట్రంలో ఖచ్చితంగా అందిస్తాం. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ప్రజల్లో ఈ తప్పుడు దీన్ని ప్రచారం చేయడం మంచిది కాదు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయడం కాదని చెప్తూనే ఉన్నాం. ఏ రకంగా కూడా యాజమాన్య హక్కులు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. నిర్వహణ మాత్రం వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఆపరేషన్ ఎక్స్పెండిచర్ కానీ వాళ్ళు చేస్తారు. కొద్ది కాలం తర్వాత మిగతా ఈ పీపీపీ మోడల్లో చేస్తున్న మౌలిక సదుపాయాలు ఏ రకంగా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయో మెడికల్ కాలేజీలు కూడా ఆనాడు ఆధీనంలోకి వస్తాయి. ఇవాళ సౌలభ్యం కోసం, ఈ ఫ్యాకల్టీ నిర్వహణ కోసం కానీ, లేదా అంత పెద్ద ఎత్తున ఇవాళ ఆర్థిక వనరులు లేమిలో వాటి మీద పెట్టడం ఇబ్బంది అవుతుండడంలో వెంటనే తక్షణం అందించాలంటే ఈ నిర్ణయం తీసుకున్నాం. అనేక రాష్ట్రాల్లో విధానపరమైన నిర్ణయం ఇది. నీతి ఆయోగ్ తీసుకొచ్చిన నిర్ణయం.